DC వర్సెస్ LSG 2025 IPLలోని రసవత్రంగా జరిగిన మొదటి మ్యాచ్. చివరి నిమిషం వరకు ఇంకా లాస్ట్ 3 balls ఉందనగా ఫినిష్ అయిన మ్యాచ్. దీనికి ఫుల్ క్రెడిట్ గోస్ టు అశుతోష్ శర్మ, ద యంగ్ గన్. అయితే అశుతోష్ శర్మ గురించి చెప్పుకునే ముందు టాస్ దగ్గరికి వస్తే అక్షర్ పటేల్ టాస్ తగ్గి బౌలింగ్ తీసుకున్నాడు. క్లియర్ కట్ డామినేటింగ్ కనబడింది. ఎవరి ద్వారా? మిచెల్ మార్ష్ అండ్ నికోలస్ పురాన్. మిచెల్ మార్ష్ అయితే 72 పరుగులు, 6 4లు, 6 6లు, 200 స్ట్రైక్ రేట్తో ఆడాడు. అలాగే పురాన్ అయితే 75 పరుగులు, 6 4లు, 7 6లు, 250 స్ట్రైక్ రేట్తో ఆడాడు. అండ్ రిషబ్ పంత్ అన్ఫార్చునేట్లీ డక్అవుట్ అయ్యాడు. మంచి పవర్ఫుల్ అటాకింగ్ ఇచ్చారు. అయితేనే ఫస్ట్ 13.1 అవర్స్లో చూసుకుంటే 162 ఫర్ 2 wickets. తర్వాత ఓవర్స్కి ఓన్లీ 68 రన్స్కి మాత్రమే చేయగలిగారు. దానికి క్రెడిట్ మట్టుకు DC బౌలర్స్కి ఇవ్వాలి, మెయిన్గా స్టార్కి. ఫస్ట్ 2 స్పెల్లలో వచ్చిన తను బాగా రన్స్ ఇచ్చినప్పటికీ తర్వాత వచ్చిన తన 2 hours స్పెల్స్లో 3 wickets తీశాడు. 42 ఓవర్గా టైం చెప్పిన ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్. అండ్ అక్షర్ అండ్ కుల్దీప్ ప్లేడ్ వెరీ వెరీ వెల్ విత్ దర్ బౌలింగ్. ఒక రకంగా రన్స్ కంట్రోల్ చేశారంటే వాళ్ళే కారణం చెప్పచ్చు. అక్షర్ వచ్చేసి ఒక 20 odd రన్స్ ఇచ్చి ఒక 2 wickets తీస్తే, కుల్దీప్ వచ్చేసి 20 odd రన్స్ ఇచ్చి ఒక 2 wickets తీశారు. సో ఆ రకంగా అలాగ కంట్రోల్ చేశారు. అయితే నాకు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మోహిత్ శర్మ. మీరు జీటీ నుంచి మోహిత్ శర్మ తీసుకోవడం జరిగింది. ఎందుకు? తన స్లో వేరియేషన్స్ కోసం తీసుకోవడం జరిగింది. తను తీసుకున్నప్పుడు తను అన్ని రన్స్ ఇవ్వడం అనేది కొంచెం చెక్ చేసుకోవాల్సిన పాయింట్గానే నాకు కనిపిస్తూ ఉంది. సో ఫైనల్గానే స్కోరు 209 పరుగులు కొట్టడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 250 రన్స్ వెళ్ళిపోతాయేమో మన SRH లా కొట్టినట్టుగా అనుకున్న విధమైన మ్యాచ్ని 209 రన్స్కి స్ట్రక్ చేయగలిగారు, విచ్ ఇస్ వెరీ గుడ్. కానీ పాయింట్ నెంబర్ 1, ఈ మ్యాచ్లో KL రాహుల్ ఆడలేదు DCకి. ఎందుకంటే తనకు ఒక బేబీ పుట్టారని చెప్పి తను మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళారని ఒక న్యూస్ ఉంది. సో అదొక మైనస్ పాయింట్. అయితే స్కోర్ పెద్దగా ఊహించుకున్నారేమో. అక్కడ ఏదో ఒక 250 280 టార్గెట్ ఉందని ఫీల్ అయిపోయి ఫస్ట్ నుంచి అటాకింగ్ మోడ్కి వెళ్ళిపోయారు అనిపించింది. అంత అటాకింగ్ మోడ్ అవసరం లేదు. నువ్వు స్టార్ట్ అయినప్పుడు ఓవర్కి 10 కొడితే చాలనుకున్నప్పుడు ఒక 1-2 hours స్లోగా చూసి నువ్వు అటాక్ మొదలుపెట్టుంటే బాగుండేమో అనిపించింది. నువ్వు అది మిస్ అవ్వడం వల్ల షార్దుల్ ఠాకూర్కి ఒకే ఓవర్లో 2 wickets సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇక్కడ షార్దుల్ ఠాకూర్ గురించి చెప్పాల్సింది ఏంటంటే తను అన్సోల్డ్ అయ్యాడు ఆక్షన్లో. అయితే DCకి ఒక ప్లేయర్ ఇంజూర్ అవడం వల్ల తనకి రిప్లేస్మెంట్గా ఈ షార్దుల్ ఠాకూర్ని తీసుకోవడం జరిగింది. అది ఒక రకంగా ప్లస్ అయిందని చెప్పచ్చు. అండ్ ఫాఫ్ కానీ అక్సర్ కానీ స్టబ్బస్ కానీ మంచి స్టార్టింగ్స్ ఇచ్చారు. ఫాఫ్ వచ్చేసి 29 రన్స్, అక్షర్ వచ్చేసి 22 రన్స్, స్టబ్బస్ వచ్చేసి 34 రన్స్. మంచి అటాకింగ్ షాట్స్తో మంచిగా స్టార్ట్ ఇచ్చారు. కానీ అన్నెసెసరీ షాట్స్కి అవుట్ అయ్యారు. అక్షర్ పటేల్ అయితే దట్ ఈస్ అన్నెసెసరీ షాట్ని ఏదో ఒక రన్ రేట్ కోసం ఆడినట్టు, ఏదో పెద్ద స్కోర్ ఉన్నట్టుగా అనిపించింది నాకు. పూర్తిగా ఇంకా కష్టాల్లో దింపేశారు అన్నమాట. 75 పరుగులకి ఆల్మోస్ట్ 5 wickets అయినా పడిపోయి ఇంకా డీప్ కష్టాల్లో పడిపోయింది. ఇంకా అక్కడి నుంచి లాక్కొని వచ్చారు ఎవరు? అశుతోష్ శర్మ, విపురాజ్ నగం. ఈ నగం అనే పర్సన్ కూడా DC బౌలింగ్ మిస్టేక్గా నేను చెప్తా. ఎందుకంటే ఒకసారి DC బౌలింగ్ విధానం చూస్తే షార్దుల్ 2 wickets 19 runs 2 hours వేసాడు. సిద్ధార్థ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు మిచెల్ మార్ష్ ప్లేస్లో. అయితే మిచెల్ మార్ష్ని యూజ్ చేసి ఉండొచ్చు,
ఎందుకంటే తన దగ్గర స్లో పేస్ ఉంది కాబట్టి. కానీ తన్ని ఈ ఐపీఎల్ సీజన్ బ్యాటింగ్ కోసమే తీసుకున్నట్టుగా న్యూస్ అంట. సో తను ఈ ఈ సీజన్ అంతా బౌలింగ్ చేయకపోవచ్చు. సో అందుకని చెప్పి ఇక సిద్ధాంత్ తీసుకోవాల్సి వచ్చింది. సిద్ధాంత్ కూడా 2 వికెట్స్ అండ్ 39 రన్స్. దిగ్విష్ 2 వికెట్స్ 31 రన్స్. రవి బిష్నాయ్ 2 overs 53 రన్స్. అంటే వీళ్ళ మెయిన్ బలం ఎక్కడ కనబడుతుంది? స్పిన్నే కనబడుతుంది. స్పిన్ని కనబడుతున్నప్పుడు వాళ్ళ స్పిన్ ఏంటి? వస్తే వికెట్లు వస్తాయి, లేకపోతే నీకు స్కోర్ గట్టిగా వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? స్కోరు గట్టిగా వెళ్ళిపోయింది, వికెట్స్ వచ్చేసింది. సో ఇక్కడ నేను మళ్ళా నగం దగ్గరికి వస్తున్నా. తను 39 రన్స్ కొట్టాడు, 5 4s and 2 6s. అయితే తను గమనించారు లేదు, అన్నీ హాఫ్ సైడ్ షాట్లే కొట్టాడు. అది మరి ఏంటి, వీళ్ళు హాఫ్ సైడ్ బాల్ తిప్పడంతో హాఫ్ సైడ్కి కొట్టాడా, లేకపోతే తను ఎక్కువగా హాఫ్ సైడ్ ప్లేయరా? పైగా తను అవుట్ అయిన విధానం కూడా చూసుకుంటే ఆ లెగ్ సైడ్ వచ్చిన బాల్ని డ్రిప్ చేయడం వల్ల క్యాచ్ వచ్చింది. మరి అది ముందుగా పసిగట్టి తను వికెట్ ఎందుకు తేలేపాడు? అది డీసీ ప్రాబ్లం. అండ్ అశుతోష్ 66 రన్స్, 5 4s and 5 6s. ఇంపాక్ట్ సబ్గొచ్చు. నాకు ఈ ఐపీఎల్ అంతా గమనిస్తే సీనియర్ ప్లేయర్స్ కన్నా యంగ్ ప్లేయర్స్ ఇంపాక్ట్ ఎక్కువ కనబడుతుంది. ఇషాంత్ కిషన్, లేకపోతే అశుతోష్ సింగ్, లేకపోతే మన ముంబై ఇండియన్స్లో ఒక అబ్బాయి యంగ్ గన్ తీసాడు కదా వికెట్స్, ఆ అబ్బాయి. ఇలాగా వీళ్ళు నాకు బాగా ఈసారి ఇది యంగ్స్టర్స్ ఐపీఎల్ అయ్యేలా ఉండింది. ఇంకా లాస్ట్ 2 hours డ్రామా నిజంగా డీసీ తప్పే అని చెప్తాను. ఆయన ఎవరో ప్రిన్స్. తన ప్లేస్లో నీకు శార్దుల్ ఠాకూర్కి ఎందుకు ఇవ్వలేదు నువ్వు 2 hours ఉన్నప్పుడు? తనకి వేరియేషన్స్ ఉన్నాయి కదా, స్లో పేసింగ్ వేరియేషన్స్ ఉన్నాయి కదా. నీకు ఫస్ట్ ఇన్నింగ్స్లోని ఎల్ఎస్జీని నువ్వు ఎలా కంట్రోల్ చేయగలిగారు మీరు? ఆ స్లో పేసింగ్తో, అవునా? స్లో పేసింగ్తో మిమ్మల్ని 68 runsకి కంట్రోల్ చేయగలిగినప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్లో శార్దుల్ ఠాకూర్కి ఆ వేరియేషన్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు శార్దుల్ ఠాకూర్ని 19th over కానీ 20th over కానీ వాడలేదు? అండ్ లాస్ట్ ఓవర్లో కూడా చాలా డ్రామా జరిగింది. ఆ డ్రామాలో రిషబ్ పంత్ని నిందిస్తున్నారు, కానీ రిషబ్ పంత్ చేసేది ఏం లేదు. మంచి బాల్ ఎల్బీకి వెళ్ళారు, అది నాట్ ఎల్బీ అయింది. అండ్ తన అండర్ ద ప్రెషర్ 5 runs ఉన్నాడు, కొట్టాల్సింది. పికప్ చేయడానికి అవకాశం లేదు. అది బాల్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోకి వచ్చేసింది. అది మనం ఇంకా చేయగలిగేది ఏం లేదు కదా. అది ఇంకా వాళ్ళ సైడ్ ఉన్నట్టే చెప్పాలి. ఇంకా డీసీ వైపు డెస్టినీ ఉంది అని అనుకోవడమే తప్ప, లేకపోతే లాస్ట్ ఓవర్ అలా జరగదని నా అభిప్రాయం.